3 లోకేశ్వర, 4 జగదీశ్వర, 5 పరమేశ్వర, 6టికి పెద్దది ఏదంటే వెంకటేశ్వర అని ఉన్నది. వెంకటేశ్వర మీకు అర్థం కాకపోతే ఏ ఈ మూర్తి ఎంబడ, ఏ లక్ష్మి ఎంబడ, ఏ పార్వతి తలకాయ వెనక భాగంలో ఉన్నది వెంకటేశ్వరుడు అని మీకు అర్థం కాకపోతే ప్రతి ఫోటోని చూడండి, ప్రతి విగ్రహాన్ని చూడండి, ప్రతి మనిషికి కూడా ఉంటుంది. మీకు తెలియదు, ప్రతి మనిషికి నేను చూపిస్తా. ఆ వెనక ఉంటుంది ఆ చక్రము. ఆ చక్రాన్ని మనం ఆ భక్తులకు కొంతమందికి సాక్షాత్కారం చేసిన ఆ వెంకటేశ్వరుడు అనే వస్తువు వెంకటేశ్వరుడు కాదైనా వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు అంటే అన్ని ఈశ్వరుల కన్నా పురాతనమైన ఈశ్వరుడు అని అర్థము బాగా చేసుకోండి. అంత ఈశ్వరుల కన్నా తలకాయ ఎంబడ చక్రాలు 7 చక్రాలు తిరుగుతుంటాయి. అంత అంశమంతా తలకాయ ఉన్న అంశమంతా చక్రం లోపటే ఉంటుంది. శక్తులన్నీ చక్రం లోపల ఉంటాయి. ప్రకాశం చక్రం లోపటే ఉంటుంది. వచ్చేది చక్రం లోపల ఉంటుంది. పోయే చక్రం లోపల ఉంటుంది. ఏ చక్రము? తలకాయ ఎంబడి తిరిగే చక్రంలోనే ఉంటుంది. ఎందుకంటే మన భక్తులకు ఆ చక్రాన్ని కూడా సాక్షాత్కారం చేసినాం. కొందరికి చేసిన, అందరికీ చేయలేదు. కొందరికి చూపించిన. అది వెంకటేశ్వర అంటే వెంకటేశ్వర చక్రాన్ని చూపియాలా. అందులో 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 సప్త చక్రాలు కూడా అందులోనే ఉంటాయి. అందులోకెళ్ళి వస్తాయి. ఇవి ఉపచక్రాలు. మన లోపల ఉన్నాయి, పై కింద ఉన్నాయంటే ఉపచక్రాలు. అసలు చక్రము ఆ యొక్క సుదర్శనాది వెనక చక్రంలోనే ఉంటాయి. 7 చక్రాలు కూడా 7 రంగులు ఉంటాయి. 7 రకాలుగా తిరుగుతుంది. ఉల్టా పల్టా తిరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ ఉంటుంది. మన జీవన వృత్తి అంతా కూడా అక్కడనే ఉంటుంది. మనం నడిచేది ప్రాణము అంతా కూడా అక్కడనే ఉంటుంది. అక్కడ నుంటే మనం ప్రాణవాయువు వస్తుంటుంది. అక్కడ నుంటే మన ప్రాణవాయువు వస్తుంది, శక్తి వస్తుంటుంది. అన్నిటి కూడా ఆ చక్రంకి వెళ్ళి వస్తుంది. దాన్ని ఏమంటారంటే దాని పేరు ఎవరు అనలేక వెంకటేశ్వరుడు కాదండి, ఆయన వెంకటేశ్వరుడు. మళ్ళా చెప్తా, వెంకటేశ్వరుడు. అన్నిటికి ఉన్నది వెంకటేశ్వరుడే. తల ఎంబడ తిరుగుతున్నదే వెంకటేశ్వరుడు. నీ ఫోటోల్లో అన్ని ఫోటోలో చూడు, దాన్ని చూపిస్తారు. అది అన్నిటికీ నిజమైన వస్తువు అదేని. దాని పేరు ఏం చెప్తున్నా, ఏకోనారాయణ అంశం. అది వెంకటేశ్వరు పేరే ఏకోనారాయణ అంశం ఒకటి. ఇంకో ఏకోనారాయణ అంశము ఎక్కడికి